నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తున్నామని ఓల్డ్ బోయినపల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయినపల్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు 45 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. శ్మశాన వాటికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్ఆర్ టౌన్షిప్ కాలనీలో అధికారితో కలిసి పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, ఎలక్ట్రిక్ కేబుల్, శానిటేషన్ కార్పొరేటర్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడే సమస్యలను తక్షణ పరిష్కరించాలని తెలిపారు. డివిజన్లో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ఆశ, వాటర్ వర్క్స్ ఏఈ తేజ, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రజంగయ్య, రాజు యాదవ్, బుర్రి యాదగిరి, గణేష్ చారి, ఆర్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, సెక్రటరీ హరి, ప్రవీణ్ యాదవ్, ప్రసాద్, ఆనంద్, సంతోష్, గణేష్, రాజగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భాగ్య మరియు తదితరులు పాల్గొన్నారు. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం ఉదించినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఏళ్ల నుండి ఎనకబాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వదిలినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా గర్దించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ళ కాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఎమ్మెల్యే గారి సహకారంతో దీనికి ఒక 40 లక్షలు ఫండ్ చేయడం జరిగింది. కొద్దిగా ఇన్కంప్లీటర్లు అన్నీ కూడా వర్క్ తక్షణమే కంప్లీట్ చేయడం జరిగింది చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో 1.5 years అని ఫండ్స్ లేకుండే ఇప్పుడు ఒక 40 lakhsతోనే ఏదైతే ఇంకా పెండింగ్ ఉన్న గేటు, కొద్దిగా వాష్రూమ్స్, తర్వాత కొద్దిగా డ్రైనేజు, తర్వాత సీసీ రోడ్డు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాయి. కొద్దిగా కాంపౌండ్ వాల్ కూడా రేజ్ చేయమన్నాం. దాంట్లో కూడా అందరూ తాగి దిగకుండా కంప్లీట్ చేయమని చెప్పారు. 14-20 క్లీనింగ్ ఎవరైనా చేస్తారా వీక్లీ ఎవరైనా సిబ్బంది? ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం అంటే గ్రేవ్యార్డ్స్ అన్ని కంప్లీట్ అయినాక బస్తీ కమిటీలు అన్నీ వేసి వాళ్ళ ఎవరైతే బస్తీ కమిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళ బాధ్యతతోనే ఒక అప్పచెప్పి అక్కడ కట్టెలు కానీ వాళ్ళకి మొత్తం సంబంధించిన దానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి అది జరుగుతాయని చూస్తున్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.